వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ విధాలుగా మనం ఏ కోర్సులు చేస్తే ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ బ్రీఫ్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ముఖ్యంగా మనకి ఇందులో చూపిస్తున్నట్టు ఒక 4 రకాల శాఖలతో పాటు ఇంకా మిగతా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అందులో మొదటిది ఇంజనీరింగ్ తీసుకుందాం. ఈ ఇంజనీరింగ్ అనేది ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి ఇది చూస్ చేసుకోవాల్సినటువంటి కోర్సు. ఇది 4 years ఉంటుంది. ఇందులో బీఈ, బీటెక్ మొదలైనవి మనకి ఆప్షన్స్గా ఉంటాయి. దీనికి ఇంటర్ ఎంపీసీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఎంసెట్ ఇప్పుడు ఈఏపీ సెట్గా మార్చబడింది. అలాగే ఐఐటి, ఏఐఈఈఈ, బిట్సెట్ ఎట్సెట్రా మరియు అన్నీ కూడాను ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. వీటిలో మనం ఏ బ్రాంచెస్ చూస్ చేసుకోవచ్చు అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాల మేరకు మనం బ్రాంచెస్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవకాశాల మేరకు మనం బ్రాంచెస్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏ విధమైన బ్రాంచెస్ ఉంటాయంటే ఇందులో లిస్ట్ ఇవ్వబడింది చూడండి. సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, సిరామిక్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, సిల్క్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్. సాధారణంగా ఈ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందుకని ఇంటర్మీడియట్ మ్యాథ్స్ తీసిన వాళ్ళు 90% ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటారు. దీనిలో మనకి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి మొదలైనవి, అలాగే ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని యూనివర్సిటీ ఆఫర్ చేసేటువంటి బీఈ, బీటెక్లో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఎంట్రన్స్ టెస్ట్ అనేవి ఉంటాయి. ఇది ఇంజనీరింగ్ గురించి. ఇంకా రెండో ఛానల్ వచ్చేసి మెడికల్. ఈ మెడికల్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అయితే ఇంజనీరింగ్లో మనకి నేషనల్ వైడ్ కాలేజెస్ ఉంటాయి, అలాగే స్టేట్ వైడ్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఈ స్టేట్ వైడ్ కాలేజెస్కి మనం ఈఏపీ సెట్ రాయవలసి ఉంటుంది. ఈ ఈఏపీ సైట్ అనేది ఎవరైతే మంచి క్వాలిఫికేషన్తో అంటే మంచి ర్యాంక్తో వాళ్ళు మెరిట్ సంపాదిస్తారో వాళ్ళంతా కూడాను మన స్టేట్లోని ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్లో సీటు పొందే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి విట్, ఎస్ఆర్ఎం, బిట్స్, అలాగే కేఎల్యు ఇవన్నీ కూడాను వాళ్ళు సపరేట్గా కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం చెక్ చేసుకుంటూ ఏది వీలైతే అది, ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్లో కూడాను కొన్ని బాగా నోటెడ్ అయిన కాలేజెస్ ఉంటాయి. అందులో కానీ మనం సీట్ సంపాదించుకుంటే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఇందులో మెడికల్ సైడ్ మనం వెళ్ళాలి అనుకుంటే ఇంటర్మీడియట్ మనము కంపల్సరీగా బైపీసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీళ్ళకి మెడిసిన్ ఒకవేళ మెడిసిన్ చేయాలనుకుంటే వీళ్ళకి 5 years కోర్స్ అనేది ఉంటుంది మెడిసిన్. వీటికి కూడా ఈఏపీ సెట్, నీట్ మొదలైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఇందులో కానీ సెలెక్ట్ అయితే అందులో మనం చూస్ చేసుకోవాల్సిన కోర్సులు వచ్చి ఎంబీబీఎస్, అల్లోపతి, బియూఎంఎస్, యునాని, అలాగే హోమియోపతి, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, అలాగే అగ్రికల్చరల్ బీఎస్సీ, బీడిఎస్ అంటే డెంటల్ సంబంధించి, వెటర్నరీ, అలాగే ఫిజియోథెరపీ మొదలైన కోర్సులు అనేవి మనకి ఉంటాయి. వీటితో పాటు మనకి ఈ బైపీసీ చూస్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇంకొక ఛానల్ ఏంటంటే ఫార్మసీ. అంటే మనకి ఈ మందులు, మెడిసిన్ సంబంధించినటువంటి ఈ ఫార్మసీ వైపు కూడా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. వీటిలో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈ ఫార్మసీ చేసిన వాళ్ళకు ఉంటాయి. ఈ ఫార్మసీలో మనం చూస్ చేసుకోవాల్సిన కోర్సులు బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, అలాగే ఆక్యుపేషనల్ థెరపీ, అనస్థీషియా, కార్డియాక్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోథెరపీ, అలాగే క్లినికల్ ఆప్టోమెట్రీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆపరేషన్ థియేటర్, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్, ఇవన్నీ కూడా మనకి డిగ్రీ కోర్సులు అనమాట. మనం బీఫార్మసీ చేసుకుంటే ఇందులో ఇన్ని రకాలుగా ఆప్షన్స్ అనేవి మనకి ఉంటాయి. ఇందులో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎక్కువగా ఎంఎల్టీ కూడా చేస్తుంటారు. వీరందరికీ కూడా ఫ్యూచర్స్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ఈ డిగ్రీ కోర్సుల్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్స్ ఒకటి, అలాగే డైరీ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషర్స్ ఆక్వాకల్చర్, అలాగే బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మనం ఇందులో చెప్పుకున్నాం.
అలాగే పారామెడికల్ సైడ్ వస్తే ఫిజియోథెరపీ అని, ఆక్యుపేషన్ థెరపీ అని, ఆప్టోమెట్రీ, ఎంఎల్టీస్ ఇవన్నీ కూడా మనకి చేసినట్లయితే ఈ కోర్సులో మనకి కార్పొరేట్ హాస్పిటల్లో మంచి ఆకర్షణీయమైనటువంటి వేతనాలతో మనం జాబ్ సంపాదించవచ్చు. వీటితో పాటు నర్సింగ్, జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఇలాంటివి చేసినట్లయితే ఆర్మీ హాస్పిటల్లో కూడా మనకి జాబ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనం డిగ్రీ కోర్సు, నార్మల్ డిగ్రీ కోర్సు చేయాలనుకుంటే వీటిలో ఈ డిగ్రీ కోర్సు అనేది మొత్తం 3 years ఉంటుంది. ఈ డిగ్రీ కోర్స్ అనేది BA, BSc, BCom అలాగే ఇంకా మిగతా కొన్ని డిగ్రీ కోర్సులు కూడా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా BA చూసుకుంటే BA HEP, HTP, లింగ్విస్టిక్స్, ఎకనామిక్స్, సైకాలజీ, ఫైన్ ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అలాగే లైబ్రరీ సైన్స్ ఇవన్నీ కూడా BAలో ఉండేటువంటి కోర్సులు. అలాగే BScకి వస్తే MPC, MEC, అప్లైడ్ మ్యాథ్స్, CBZ లేదా BZC, CPZ, హార్టికల్చర్, కంప్యూటర్ సైన్స్, హోమ్ సైన్స్, బయోకెమిస్ట్రీ ఇవి సైన్స్కి సంబంధించినటువంటి కోర్సులు. అలాగే BCom కామర్స్కి సంబంధించి రెగ్యులర్, BCom కంప్యూటర్స్, BCom బ్యాంక్ సంబంధించింది, అలాగే BCom ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడాను BCom సంబంధించిన కొన్ని కోర్సులు. అలాగే మిగతా డిగ్రీకి వచ్చేస్తే BBA బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే BCA బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే BBM, అలాగే BAF, అలాగే BFM, BMS ఇవన్నీ కూడాను డిగ్రీలో మనకి అందుబాటులో ఉండేటువంటి కోర్సులు. వీటితో పాటు మనం డ్యూయల్ డిగ్రీ కూడా చేసే అవకాశం ఉంటుంది. అదేంటంటే డ్యూయల్ డిగ్రీ కోర్సు మనకి 4 years మనకి డ్యూరేషన్ అనేది ఉంటుంది. వాటిలో ఏంటంటే ఒక నార్మల్ డిగ్రీ కోర్సుతో పాటు ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఉదాహరణకి BA BED కానీ, BSc BED కానీ, BA చేసిన వాళ్ళు LLB, అలాగే BCom చేసిన వాళ్ళు LLB, BBM అలాగే BBA చేసిన వాళ్ళకి LLB యాడ్ అయి ఉంటుంది. కాబట్టి 4 years ఇది డ్యూరేషన్గా ఉంటుంది. వీటితో పాటు మనం టీచింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఆప్షన్స్ ఏంటంటే DED ఉంది, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఇది 2 years కోర్సు. దీనికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, డైట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనం సెలెక్ట్ అయినట్టయితే డైట్ కాలేజీలో సీట్ వస్తుంది. టీచర్గా మనం జాబ్ సంపాదించుకోవచ్చు ఫ్యూచర్లో. అలాగే వీటితో పాటు UDPED అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ కోర్స్ ఉంటుంది. కోర్సులో మనం జాయిన్ అయినట్లయితే ఫ్యూచర్లో మనం PETగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనీగా స్కూల్స్లో మనం జాబ్ సంపాదించవచ్చు. అలాగే వీటితో పాటు ECCED అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. మనకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది మనకి అంగన్వాడీకి సంబంధించినటువంటి అదొక కోర్స్ అనమాట. అవే కాకుండా మనం ఇంటర్మీడియట్ తర్వాత డిఫెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ మనకి కొన్ని రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. అందులో ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కొన్ని కోర్సులు అనేవి ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా మిగతా కొన్ని కోర్సులు ఉన్నాయి. అవి మనకి చాలా దగ్గరలో అందుబాటులో ఉండవు, చాలా రేర్ కాలేజెస్లో మనకి దొరుకుతాయి. అవేంటంటే ఫారిన్ లాంగ్వేజెస్ అని, ఫైర్ సేఫ్టీ అని, జర్నలిజం అని, హోమ్ సైన్స్, టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్. వీటితో పాటు ఫిల్మ్స్ అంటే మూవీస్ డైరెక్షన్, లేకపోతే స్క్రీన్ ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఎడిటింగ్, యాక్షన్. ఎవరికైతే ఈ మూవీస్ షూటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి కోర్సులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి. అవి ఏంటంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్. వీటికి కూడాను ఈ రోజుల్లో చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. వీటితో పాటు డిగ్రీలో కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా కింద మనకి మెన్షన్ చేయడం జరిగింది. అవి చూసుకుంటే వాటిలో ముఖ్యమైనది CA/CPT అంటే చార్టెడ్ అకౌంటెన్సీ. ఈ చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తే మనకి ఫ్యూచర్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మన అభిరుచికి తగ్గట్టు మనకు నచ్చినటువంటి రంగాన్ని ఎంచుకొని అందులో మన డిగ్రీ కోర్సులు కానీ, లేదంటే టెక్నికల్ కోర్సులు కానీ, ఇంజనీరింగ్ కోర్సులు కానీ, మెడికల్ ఫార్మా కోర్సులు కానీ మనం ఇప్పటి నుంచి ఒక ప్రీ ప్లాన్డ్గా మనం చేసినట్లయితే ఫ్యూచర్లో మనం అనుకున్న స్థానంలో అనుకున్న జాబ్ సంపాదించి ఒక మంచి పొజిషన్లో ఉండడానికి వీలవుతుంది. ఇది ఇంటర్మీడియట్ తర్వాత మనకు ఉండేటటువంటి కోర్సెస్, వాటి యొక్క ఛానల్స్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.